ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృప వాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. గత రాత్రి అంతయు దేవుడు మనలని తన విస్తారమైన రెక్కల క్రింద సురక్షితులుగా కాపాడి ఆరోగ్యం ఇచ్చి, సౌఖ్యం ఇచ్చి, బలమిచ్చి, నూతన దినం చూడదగినట్లు ఆయుష్ పొడిగించిన దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఆయన నామం ఉన్నతమైన నామం. ఈ ఉదయం అనేకమైన ఎక్స్పెక్టేషన్స్ కలిగి నిరీక్షణతో ఉదయం చూసినటువంటి వారు, మీరు వెళ్ళబోచున్నటువంటి ప్రయాణం, చేయబోచున్న పనులు అందటిలో దేవుని యొక్క మహాకృప అందరికీ తోడుగా ఉండునుగాక. ఎగ్జామ్ రాయించినటువంటి యవనస్తులకును, కుమారులకును దేవుడు తగిన జ్ఞానం అనుగ్రహించుదురుగాక. కుటుంబ జీవిత వ్యవస్థలో దేవుని యొక్క కృప తోడుగా ఉండునుగాక. వ్యాపారంలో దేవుని సమాధానం నీకు అనుగ్రహింపబడుదురుగాక. ప్రతి విషయమునందు పగల్ మేఘస్తంభమై ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవుని యొక్క ఆ శక్తి ఈ పగల్ మన అందరి ఎడల ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు తోడుగా ఉండి నడిపించునుగాక. దేవుని వాక్య వచనం మనం పరిశీలన చేయుచున్నటువంటి సమయంలో దానియేలు ప్రవచన గ్రంథములో మనం ఒక వచనం చదువుతున్న 3వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, ఆ ముగ్గురు యవనస్తులు దేవుని కొరకు వారు నిలబడ్డారు, సత్యం కొరకు వాళ్ళు నిలబడ్డారు. వారు తెలిసిన సత్యమును ప్రకటించడానికి ఏమాత్రం కూడా వెనకాడకుండా నిలబడిన కారణమును బట్టి వారికి దొరికినటువంటి బహుమానం అగ్ని గుండం. హల్లెలూయా. అగ్నితో నింపబడినటువంటి అగ్ని జ్వాలలతో నింపబడిన అగ్నిగుండమును దేశం ఆ ముగ్గురు యవనస్తులకు ప్రదానం చేసినప్పుడు వాటి మధ్యలో 4వ వ్యక్తి అయి దిగి వచ్చినటువంటి దేవుని ప్రేమ, నమ్మకత్వం, దేవుని యొక్క ఆ ప్రొటెక్షన్, దేవుని యొక్క ఆదరణ మనం అక్కడ చూడగలుగుతున్నాం. నా ప్రియమిత్రమా, ఈ రోజు ఉదయమున అనేకమైన శ్రమల నుండి, అనేకమైన తిక్త అనుభవాల నుండి వెళ్ళుచున్నటువంటి మీ జీవితమును గమ్యం చేర్చడానికి, మీకే కష్టం నష్టములు రానియకుండా, అపాయం మిమ్మల్ని ఆవరించనీయకుండా కాపాడగలిగిన ఒక దేవుడున్నాడు. ఆయన నిన్ను ప్రేమించుచున్నటువంటి దేవుడవు. సమస్తం నీకు విరోధముగా, వ్యతిరేకముగా ఉన్నటువంటి ఈ ఉదయమున నా ప్రియమిత్రమా, ప్రభు నిన్ను ప్రేమిస్తుంటున్నారు. అగ్ని జ్వాలలాంటి, అగ్నికి సమానమైన సమస్యల నుండి నీవు వెళ్ళుకున్నటువంటి ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. ఎలా ముందెళ్ళాలి, ఈరోజు నేను ఎలా బ్రతకాలి, ఈరోజు నేను ఎలా ముందు నిలబడాలి, ఎలా నేను వీటిని ఓవర్కమ్ చేయగలము అని నీకు నీవే ప్రశ్నగా మార్చబడుతున్నటువంటి అగ్నికి సమానమైనటువంటి సమస్యల మధ్యలో ఉన్న నా ప్రియమిత్రమా, నిన్ను ఓదార్చడానికి, ధైర్యపరచడానికి, ఒక పుగవాసన కూడా నీ శరీరమును అండనీయకుండా, నీ వస్త్రమును అండనీయకుండా కాపాడగలిగిన దేవుడు ఈ ఉదయం నీతో కూడా ఉన్నాడు. నీ కుటుంబ జీవితంలో అల్లాడిపోవచ్చున్న సమస్యల మధ్యలో ఉన్నావా? ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, ప్రభు నీకు సహాయకుడవై ఉన్నాడు. ఉద్యోగ రంగంలో ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలని తెలియని ఆందోళన కలిగిన, కలవరపరచబడుతున్నటువంటి సమస్యల మధ్యలో ఉండి వింటున్నటువంటి నా ప్రియమిత్రమా, నీ కొరకు ఎవరు సహాయపడలేని ఆ ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో, ప్రత్యేకమైనటువంటి సిచ్యువేషన్స్లోనికి దిగి రావడానికి ఈ పగల్ ప్రభువుకు సాధ్యమని మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దేశమంతా కూడా ఆ ముగ్గురు యవనస్తులకు విరోధముగా నిలబడ్డాడు. రాజభరణం ఆ ముగ్గురు యవనస్తులకు విరోధముగా నిలబడ్డాడు. శద్రక్, మేషక్, అబేద్నెగో, హల్లెలూయా, వారు తెలిసిన సత్యం కొరకు, వారు వెంబడించిన సత్యం కొరకు, వారు ప్రభులో నుండి పొందిన, దేవునిలో నుండి పొందిన ప్రేమ కొరకు వారు నిలబడిన కారణమును బట్టి వారిని అట్టడుగు స్థాయి నుండి పైకి తీసుకొచ్చిన దేవుని ప్రేమకు వారు లోనై జీవించిన కారణమును బట్టి దేశం వ్యతిరేకంగా మారినప్పుడు, ప్రభుత్వం వ్యతిరేకముగా మారినప్పుడు, రక్షించు వారెవరూ లేదు అని అనుకున్నటువంటి సమయంలో నిరాశ చెంది వెనక్క అడుగు వేయనీయకుండా దేవునిలో వారు బలపరచబడ్డారు, దేవునిలో వారు స్థిరపరచబడ్డారు. దేవుని వచనం వారిని స్థిరపరచదగినదై మారింది. ఆ కారణమును బట్టి దేవుడు వారి పట్ల అద్భుతం చేశారు. ఆ అగ్నిగుండము నుండి బయటికి వచ్చినటువంటి ముగ్గురు యవనస్తులు
సమాజంలో హీరోగా మారారు. స్తోత్రం, హల్లెలూయా. సమాజంలో మాత్రం కాదు, దేశమంతటికి వారు గొప్ప హీరోగా మారిపోయారు. ప్రాధాన్యత కలిగిన వారిగా మారిపోయాడు. స్తోత్రం. రాజభరణం లేచి నిలబడి సల్యూట్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తిత్వములుగా వారి ముగ్గురు మార్చబడ్డాడు. కారణం, అగ్ని అతనిని, వారి ముగ్గురిని ఒక నూతన అనుభవంలోనికి నడిపించాడు. నా ప్రియమిత్రమ, జీవితంలో శ్రమలు కలుగుచున్నప్పుడు, ఇబ్బందులు ఇరుకాటములు కలుగుచున్నప్పుడు అధైర్యపడకుండా దేవుని ఎదుట సమాధానముగా ప్రార్థనతో వాటిని జయించగలిగిన శక్తిని పొంది ముందడుగు వేయగలిగినట్లయితే, దూషించు వారి ఎదుట, శపించు వారి ఎదుట, ప్రాగుచున్న ఆ వ్యక్తుల ఎదుట, హల్లెలూయా, దేవుని నామం నిన్ను హెచ్చించడానికి సర్వశక్తి కలిగినదై ఉంటుంది. హల్లెలూయా. భయపడవద్దు, దిగులు చెందొద్దు, దిగులు పడవద్దు. దేవుడు నీకు సహాయకుడవై ఉన్నారు. ఈ పగలు నీవు అనుభవించుతున్న శ్రమలు ఏదైనా, ఈ పగలు నీవు అనుభవించుతున్నటువంటి ఇరుకాటములు ఏదైనా, ఈ పగలు నీవు అనుభవించుతున్నటువంటి కష్టం ఏదైనా, హృదయం విప్పి మాట్లాడగలిగిన ఏక స్థలం దేవుని సన్నిధి మాత్రమే. నీకు తోడుగా ఉన్న నీ ఫ్రెండ్స్ నిన్ను నిరుత్సాహపరచుచున్న స్థుతి కలిగిన వారై ఉండొచ్చు. ముందు అడుగు వేయనీయకుండా అడ్డుగా మార్చబడుతున్నటువంటి వారై ఉండొచ్చు. కానీ ప్రభు మీద ఆధారపడినటువంటి నా ప్రియమిత్రమా, నీవు అనుభవించుచున్న శ్రమల మధ్యలో నిన్ను ఘనపరచడానికి ఆ దేవునికి సాధ్యమే. హల్లెలూయా. డేకాల సమయం ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నిన్ను ఆదరించే దేవుడవై ఉన్నారు. ప్రభు నీ స్థితిని మార్చడానికి ఇష్టపడుచున్నాడు. ప్రభు నీతో కూడా రావడానికి ఇష్టపడుచున్నాడు. నీ పరాజయమును ఒక విజయముగా ప్రకటించడానికి దేవుడున్నాడు. కారణం, అపవాది అతని యొక్క మరణం డిక్లేర్ చేశాడు. అపవాది అతని యొక్క ఆ మరణము సమాధిని డిక్లేర్ చేశాడు. ఇక తిరిగి రాదని సమాజం అందరికీ గొప్ప న్యూస్గా మారింది. కానీ మూడవ దినం సమాధిని గెలిచి, హల్లెలూయా, సజీవుడవై మనతో కూడా నివసించగలిగిన రీతిగా వెలుపలకి వచ్చిన, బయటికి వచ్చిన ప్రభు నీతో కూడా ఉండే నీ జీవితమును దేవుడు మెరుగుపరచడానికి సమర్థుడవై ఉన్నాడు. స్తోత్రం. సమాజం అంతా కూడా నీకు విరోధంగా నిలబడినా, జ్ఞానవంతులు నీకు విరోధంగా నిలబడినా, అధికారులు విరోధంగా నిలబడినా, రక్తబంధికులు విరోధంగా నిలబడినా, నీవు ప్రభు ఏడల నిలబడినట్లయితే, ప్రభు పక్షాన నీవు నిలబడినట్లయితే, ప్రభు నీ పక్షాన అద్భుత విజయమును అనుగ్రహిస్తాడు. పరాజయం నీది కాదు. ఈ ఉదయం విజయం నీదే, విజయం నీదే. అసమాధానం నీది కాదు, సమాధానమే దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సమాధానపు ప్రభు అయి ఉన్నాడు. స్తోత్రం. ఈ ఉదయకాల సమయం ఆ ప్రభుని సన్నిధానంలో మన హృదయమును సమర్పించి తలలు వంచి ప్రార్థిస్తాం. నీ చేయపోవచ్చున్న ప్రయాణములో, నీ చేయపోవచ్చున్న ప్రారంభం చేయపోవచ్చున్న వ్యాపారములో, నీ పాడి పంటలలో, కుటుంబ జీవితంలో, తరముల విషయములలో సమృద్ధిని ఇవ్వగలిగిన, సమాధానం ఇవ్వగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, ఏ ఒక పుగ వాసన కూడా, అపవాది యొక్క ఏ శక్తులు కూడా నిన్ను వెంటాడనీయకుండా నిలబెట్టగలిగిన దేవుడున్నాడు. ఈ ఉదయకాల సమయం మన తలలు వంచి ప్రార్థిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నాతో కూడా వచనమును విని ప్రభు ఆ తలలు వంచి ప్రార్థించుచున్నటువంటి ఈ ప్రియ ప్రజలను నీ చేతికి అప్పగిస్తుంటున్నాం. అగ్నిమయమైన, అగ్నికి సమానమైన సమస్యలకుండు వారు వెళ్ళుచుండుండగా, ప్రభువా, అగ్ని నిన్ను కాల్చివేయవు అని చెప్పిన దేవుడవు నీవే. దేవాని నామమున నేను ప్రార్థించుచున్నారు. వారు అనుభవించుచున్న శ్రమల మధ్య నుండి, వేదనల మధ్య నుండి, అపాయముల మధ్య నుండి, ఇరుకాటముల మధ్య నుండి వారిని జయప్రదముగా బయటికి నడిపించగలిగిన జయశాలి అయిన దేవుడవై నీవు నందుకు స్తోత్రం. ఆ ముగ్గురు యవనస్తులతో పాటు అగ్నిగుండములో 4వ వ్యక్తి అయి దిగి వచ్చిన దేవా, ఈ పగల్ నీ బిడ్డలు అనుభవించుచున్న శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకాటములలో దేవా నీవే తోడుగా ఉండి వారికి జయం అనుగ్రహించండి, విడిపించండి. సంతోష వర్తమానములను మాకు వినిపించు నాయన. నీ వచనం జీవం కలదై ఉన్నందుకు స్తోత్రం. ఈ ఉదయమున నీ కృప చేత ప్రతి వారిని పేరు పేరున ఆదరించి నడిపించుమని, బలపరచుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ తరములను, ప్రయాణములను సమృద్ధిగా ఈ పగలందు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. అనుదిన వ్యత్యస్తమైనటువంటి సందేశములతో ఉదయం ఇలా మనం కలవాలని అనుకున్నట్లయితే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఈ ఛానల్ పరిచయం చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ
విలువ కలిగినటువంటి అభిప్రాయములు మాకు తెలియచేయండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.